అధికారులు మండల అభివృద్ధికి రాజకీయ కులమతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందించాలని చిత్తూరు మండల పరిషత్ రూరల్ అధ్యక్షులు గీతా సంపత్ కోరారు. మంగళవారం ఎంపీపీ గీతా సంపత్ అధ్యక్షతన చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు తమ సెగ్మెంట్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా త్రాగునీరు, రోడ్లు, పక్కా ఇల్లు, అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. ప్రధానంగా ఇటీవల గత కొంతకాలంగా విష జ్వరాలతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, వారికి సరైన మందులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. దీంతో రోగులు ప్రైవేటు వైద్యశాలను ఆశ్రయిస్తూ వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని, వెంటనే అవసరమైన మందులను తీసుకొచ్చి ప్రజలను ఆదుకోవాలని అధికారులను వైస్ ఎంపీపీ రజనీ కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలుగా తనను ఎంపీపీ స్థానాల్లో కూర్చోబెట్టి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఉన్నంతకాలం ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తారని, ప్రజాభివృద్ధికి పాటుపడతారని గీతా సంపత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కళ్యాణి, పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. రూరల్ మండలం ప్రజా సర్వసాధారణ సభ్య సమావేశము జరగడం జరిగింది. అందరూ అఫీషియల్స్ నుండి ఎంపీటీసీలు అందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ ప్రశాంతంగా సభ జరిపించడం జరిగింది. అందరూ కోఆపరేట్ చేశారు. అంటే 3HP అంటే మరి ఫేస్ మారుతుందా అంటే ఏమి అనుమానం వద్దు. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చాప్ కట్టర్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడైతే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే ఇమీడియట్గా వితిన్ 10 డేస్లో మేము ఇస్తున్నాం. 10 to 15 డేస్లో ఇస్తున్నాం. కంపల్సరీ మీరు చాప్ కట్టర్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జొన్నలు, మొక్కజొన్నలు ప్రతి ఒక్క సచివాలయం కూడా 2 టన్స్ పైన వస్తుంది. తక్కువ అంటే కూడా ప్రతి ఒక్క RSK కూడా వస్తుంది. ఆల్మోస్ట్ జొన్నలు అయితే కేజీ 17 కానీ మాకున్నటువంటి 5 మండలాలు గుడిపాల, చిత్తూరు అర్పల్లు, తర్వాత పెనుమూరు, గంగాధర్, నెల్లూరు ఈ మండలాలకు సంబంధించి ఏవైతే విలేజెస్ నాటు సారాయితో ఎఫెక్ట్ అయి ఉన్నాయో ఆ గ్రామాలని లక్ష్యంగా చేసుకొని ఈ నవోదయం 2.0లో భాగంగా మేము విస్తృతమైన దాడులు నిర్వహించడం జరిగింది. ఆ నాటు సారాయి తయారు చేసేటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని కేసులు పెట్టడం జరిగింది. అలాగే చిత్తూరు రూరల్ మండలంకి సంబంధించి మన తుమ్మిందపాలెంలో ఉన్నటువంటి ఎవరైతే నాటు సారాయి తయారీదారులు ఉన్నారో వాళ్ళకి 18 మంది నుంచి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. గౌరవ MRO గారి దగ్గర మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఈ నవోదయం 2.0లో భాగంగా మనము ఈ సారా ఎఫెక్టెడ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ABC కేటగిరీ విలేజెస్ కింద మనం డివైడ్ చేసుకొని అక్కడ ఎటువంటి నాటు సారాయి తయారు చేయకుండా వాళ్ళకి జీవనోపాధిని కల్పించడానికి కూడా మనం ప్రయత్నాలు చేయడం మాట్లాడుతున్నాము. కంపల్సరీ ప్రతి ఒక్కరూ దీన్ని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇక్కడ వచ్చిన సర్పంచులు కానీ, ఎంపీటీ జనరల్ అది కూడా మీరు సర్టిఫికేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆల్మోస్ట్ కట్టిన వరకు ఆల్మోస్ట్ పడతా ఉంది. వసతి గృహంలో మీరు చేర్పిస్తారనేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎక్సైజ్ శాఖ ఈ జనరల్ బాడీ మీటింగ్కి అదేవిధంగా వారి యొక్క ఆధార్ నంబర్ మిస్ అవ్వడం కావచ్చు, వారి యొక్క ఫోన్ నంబర్ మిస్ అవ్వడం కావచ్చు, లేకపోతే భూమి జాయింట్లో పడి ఉండడం కావచ్చు, లేకపోతే కోరిలేషన్ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. వాళ్ళకి ఇప్పుడు మనకి ఇంతకుముందు లాగా సర్వే నంబర్ ఇవ్వట్లేదు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు LPM అని చెప్పేసి అంటున్నారు. LPM అంటే ల్యాండ్ పార్సల్ నంబర్. సో ఈ LPMలకి మనం ఇంతకు ముందు ఏవైతే సర్వే నంబర్లు ఉన్నాయో వాటిని జత చేస్తామన్నమాట. సో ఈ జత చేసే క్రమంలో కొన్ని సర్వే నంబర్లు మిస్ అయ్యి ఉంటాయి. సో అవన్నీ కూడా మనము ఫైండ్ అవుట్ చేసి ఏవేవి తప్పులు ఉన్నాయి పట్టాదారు పాస్ పుస్తకాల్లో అనేది మనం కన్ఫర్మ్ చేసుకొని దాన్ని బట్టి సరి చేసుకొని సరైన పట్టాదారు పాస్ పుస్తకాలు మనం పంపిణీ చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారంటే ప్రతి గ్రామంలో కూడా కరెక్ట్ పట్టాదారు పాస్ పుస్తకము, ఎటువంటి తప్పులు లేని, ఎర్రర్ ఫ్రీ అంటారు, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకము రైతుకు చేరాలి అని చెప్పేసి ఒక మార్గనిర్దేశం అనేది రెవెన్యూ శాఖకి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఏం చేస్తున్నాం అనేది మీకు అందరికీ నేను ఒకసారి చెప్తాను. ముఖ్యంగా ప్రస్తుతము మనకి తాళంబేడు
గ్రామము మనకి ఏ డ్రైవ్ కింద తీసుకోవడం జరిగింది. ఈ తాళంబేడు గ్రామంలో 860 ఖాతాలు ఉన్నాయి మనకి. ఈ 860 ఖాతాల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఖాతాదారు దగ్గరికి వెళ్తాము, వెళ్ళి అతని పట్టాదారు పాస్ పుస్తకం అంటే ఏదైతే మనకి 1B వస్తుందో అదంతా మేము డౌన్లోడ్ చేసుకుంటాము. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ పేరు నీదేనా, ఈ ఫోటో మిస్ అయ్యి ఉంటే నీ ఫోటో ఇవ్వు, లేకపోతే ఈ ఫోన్ నంబర్ నీదేనా, ఈ ఆధార్ నంబర్ నీదేనా, ఈ కులం ఇదేనా అని చెప్పేసి, అదేవిధంగా ల్యాండ్ హోల్డింగ్స్ భూ కవతాలకు సంబంధించి ఈ సర్వే నంబర్లో నువ్వు ఉన్నావా, అండ్ ఈ విస్తీర్ణం ఇంతేనా, ఇంకేమన్నా రావాలా, లేకపోతే ఎక్స్ట్రా ఏమన్నా నీ పేరు పైన నమోదైందా అని చెప్పేసి ప్రతి ఒక్క రైతుని మేము టచ్ చేస్తున్నాం. సో ఈ విధంగా టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి తప్పులు కూడా మనకి రావు పట్టాదారు పాస్ పుస్తకాల్లో. ఇదివరకే జరిగిన తప్పులు పక్కన పెడితే ఇప్పుడు రాబోయే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలు మనకి ప్రింట్ అయ్యి రావాలి, అందరి సౌలభ్యం కోసం అని చెప్పేసి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. కాబట్టి